ముందుగా వీక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. మేము శ్రీశైలం మల్లన్నను దర్శనం చేసుకున్న తర్వాత నెల్లూరు తిరుగు ప్రయాణం కోసమై ఉదయం 6:30 గంటలకు బస్టాండ్కి వెళ్ళాము. డైరెక్ట్ బస్సులు సాయంత్రం 4 తర్వాత నుంచి మాత్రమే ఉంటాయని చెప్పారు. అందుకని బస్టాండ్లో ఉన్నటువంటి క్లోక్ రూమ్లో లగేజ్ పెట్టి మళ్ళా శ్రీశైల ఆలయం పరిసరాలు చూద్దామని వెళ్ళాము. తిరిగి 9:30కు బస్టాండ్కి వచ్చి త్రిపురాంతకం వరకు బస్సు ఎక్కాము. యాక్చువల్గా బస్సు విజయవాడకు వెళ్తుంది. త్రిపురాంతకం నుండి ఒంగోలుకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయన్న ఆలోచనతో అలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ భగవంతుడు మా ప్రయాణాన్ని మరోలా రాసిపెట్టాడని తర్వాతే మాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో దోర్నాల దాటిన తర్వాత టీకని బస్సు డ్రైవరు ఆపడం జరిగింది. అప్పుడు మాతో ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రయాణికులు ఎక్కడి దాకా వెళ్తున్నారని అడిగితే మా ప్రయాణం గురించి చెప్పాం. ఎట్లా వచ్చారు కదండి త్రిపురాంతకం, అక్కడ శతచండీ యాగం జరుగుతున్నది, మహిమగల అమ్మవారండి, చూసుకొని పోవచ్చు కదా అన్నారు. అలా మేము త్రిపురాంతకం వెళ్ళి ఆ అమ్మవారిని అయ్యవారిని దర్శించడం జరిగింది. బస్ స్టాండ్ కంటే ముందుగానే అమ్మవారి ఆలయ ఆర్చ్ వచ్చింది. అక్కడ దిగి ఆటోలో ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం దగ్గరికి చేరుకున్నాం. మేము వెళ్ళేటప్పటికి అమ్మవారికి నైవేద్యం జరుగుతున్నది. శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారమైన ఈ త్రిపురాంతకంలో శివుడు త్రిపురాంతకుడిగా, పార్వతీదేవి త్రిపుర సుందరీదేవిగా భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి కుమారగిరి కింది భాగంలో చెరువు, దాని మధ్యలో కదంబ వృక్షాల మధ్య అమ్మవారు వెలిసినట్లుగా చెప్తున్నారు. తారకాసుర సంహారం అనంతరం కుమారస్వామి ఇక్కడే సేదదీరారు కనుక ఈ కొండకు కుమారగిరి అనే పేరు వచ్చింది. కాశీక్షేత్రం వలె ఇక్కడ కాదంబ వృక్షాలు ఎక్కువగా ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ కనిపిస్తాయి. మాచెర్ల రాజ్యం వారు అరణ్యవాసం చేసే రోజుల్లో కొంతకాలం ఈ అడవుల్లో నివసించినట్లుగా ఆధారాలున్నాయి. బాలచంద్రుడు, బ్రహ్మనాయుడు అమ్మవారిని పూజించి కృప పొందినట్లుగా చెప్తారు. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన పరివార దేవతలు కొందరు దుండగుల దాడుల వలన మనకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ క్షేత్రంలో 100కు పైగా శిలాశాసనాలు లభ్యమయ్యాయి. దైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యం పొందిన మహిమాన్విత దివ్యక్షేత్రం త్రిపురాంతకం. స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో త్రైలోక్య పావనం తీర్థం త్రిపురాంతకం ఉత్తమం అని చెప్పబడినటువంటి అతి ప్రాచీన క్షేత్రం. ఈ క్షేత్రం అనేక యోగులు, సిద్ధులకు, తాంత్రికులకు ఆవాసభూమి, అనేకమైన దివ్యమైన ఔషధాలకు నిలయం. రసరత్నాకర, నాగార్జున సిద్ధతంత్రం మొదలైన గ్రంథాలు దీని ప్రాభవాన్ని తెలియజేశాయి. శివుడు త్రిపురాసురులను రుద్రబాణంతో సంహరించిన స్థలమిది. ఆ బాణంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు ధనస్సుగా దాగి ఉండి విజయం చేకూర్చిందని పురాణ కథ. బాలా త్రిపుర సుందరి చిన్న పిల్లల్లా అందంగా కనిపించి పై చేతుల్లో త్రిశూలం, ఢమరుకం, కింద చేతుల్లో పద్మాలు పట్టుకొని ఉంటుంది. ఆమె ముందు కాశీ విశ్వేశ్వరలింగం, స్వామి అభిషేకాలకు గంధవతి తీర్థం ఉంటుంది. ఏకాదశ రుద్రక్షేత్రాల మధ్య స్వయంభులింగం ఇది. ఆదిశంకరుల వారు 10 మహావిద్యలలో త్రిపుర సుందరిని పూజించి ఆముకి త్రిపుర సుందరి అష్టకం, సౌందర్యలహరి రచించారు. బాలా త్రిపుర సుందరి రూపాన్ని శ్రీచక్ర పూజలో ఆదరించారు. ఇది శక్తి శివ సమ్మేళనానికి చిహ్నం. ఈ స్తోత్రాలు మాంగళ్యం, ఐశ్వర్యాలను కలుగజేస్తాయని భక్తుల విశ్వాసం. ఆ దూరంగా కనిపిస్తున్నదే కుమారగిరి. అక్కడే మనకు త్రిపురాంతకేశ్వరుని దర్శనం
లభిస్తుంది. ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు చిదగ్నికుండ సంభూత అస్త్రాలలో త్రిపురాంతక పీఠేచ దేవీ త్రిపుర సుందరి అని ఉన్నప్పటికీ ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించడమే. అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది. ఇప్పుడున్న గర్భగృహం త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించిన చిదగ్నికుండం. దీన్నే స్థానికులు నడబావి అంటారు. అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తుంది. చిదగ్నికుండంలోకి దిగాలంటే 9 మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ. అదే నవావరణంలో బాలా త్రిపుర సుందరి ఉంటుందన్నమాట. ఈ చిదగ్నిగుండంలో అమ్మవారు నిర్గుణ శిలాకార రూపంలో ఉంటారు. సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి వెనక ఉన్న శిల మధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలాయంత్రం ప్రతిష్ఠితమై ఉన్నది. చక్రమండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటకు వస్తే అదే మీరు ఇప్పుడు చూస్తున్న చిన్న మస్తాదేవి మండపం కనపడుతుంది. ఈమెనే ప్రచండ చండికాని వజ్ర వైరోచని అని అంటారు. ఈమెయే అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమెను ఉపాసిస్తే కలిగే ఫలితం యామళం అనే గ్రంథంలో వివరింపబడి ఉన్నది. ఆలయం బయట చతుషష్ఠి యోగిని మూర్తులు దర్శనమిస్తారు. అవి ఇప్పుడు నిజంగా చిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్టబడి ఉన్నాయి. వీటిని కూడా మీరు గమనించవచ్చు. సాధారణంగా శక్తి ఆలయాలలో సింహవాహన ధ్వజస్తంభం ఉండాలి, కానీ ఇక్కడ అవి లేవు. కనుక అమ్మవారు మానవ ప్రతిష్టం కాదని స్వయంభు అని భావిస్తారు. ఒకప్పుడు ఈ ఆలయంలో పంచ మకారార్చన జరిగేది. అందుకే గర్భాలయంలో రాతితో చేయబడినటువంటి రక్తపాత్ర ఉన్నది. దీన్నే ఉగ్రపాత్ర అని కూడా అంటారు. ఈ ఆలయానికి ఈశాన్యంలో సాధారణ భక్తుల కోసం వేరొక రక్తపాత్ర ఉన్నది. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నది. దానికి 2 అడుగుల దూరంలో బలిని ఇచ్చే యూపస్తంభం కూడా ఉన్నది. దీనిపై సంస్కృత శాసనాలు ఉన్నాయి. శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం, దానికి 2 వైపులా సూర్యచంద్రులు ఉన్నారు. అమ్మవారి ఉత్తర ద్వారంకు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీరశిలలే. ఇవి భక్తుల వీరకృత్యాలకు ప్రతిబింబాలు. ఒకప్పుడు ఈ వీరులకు కూడా ఇక్కడ ఆరాధన జరిగేది. ఇందులో అధిక భాగం స్త్రీ శిల్పాలే. వివిధ అలంకారాలతో కేశపాశాలతో వీరులు బల్లాలను తలలో, గుండెలో, గొంతులో, తొడలలో పొడుచుకుంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు. వీరు ఎందుకు ఇవి చేశారో తెలిపే శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దర్శనమైన తర్వాత ఈ అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం దగ్గరకు వచ్చామండి. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రైవేట్ హోటల్స్ లేవు. వచ్చిన భక్తులందరికీ ఇక్కడ ఉన్నటువంటి సత్రాలు, దేవస్థానం సత్రాలు కానివ్వండి, ఈ అఖిల భారత బ్రాహ్మణ కరివెన సత్రాలు కానివ్వండి, భక్తులకు భోజన వసతిని కల్పిస్తున్నారు. వారందరికీ నమో నమః. మొక్కుబడిగా కాకుండా చాలా రుచికరమైనటువంటి భోజనాన్ని వడ్డించారండి. శ్రీమాత్రే నమః. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచికరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ.
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి కైలాసాచల కందరాయలకరీ గౌరీ ఉమాశంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఇవండి మా త్రిపురాంతకం శ్రీమద్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శన విశేషాలు. మీరు కూడా వీలు చేసుకొని ఈ అమ్మవారిని దర్శించి ఆ జగన్మాత కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగకరంగా ఉందని భావిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు. ధన్యవాదములతో మీ పురుషోత్తం సైనింగ్ ఆఫ్.